యేసుక్రీస్తునామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారు కదా? దేవుని మహాదయా సంకల్పాన్ని బట్టి మనమందరం సజీవులుగా ఉండి ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యంలోని శ్రేష్టమైన సంగతులను గ్రహించడానికి, అందులోని విలువైన సత్యాలను, ముత్యాలను, రత్నాలను వెలికి తీయడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూలోక పరిచర్యలో చేసిన కార్యములు, మరి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలో వచ్చి మరి దేవుడని ఎలా నిరూపించుకున్నాడు, మరి ప్రజలు ఆయనను గురించి ఏమని ఆలోచించారు, ఆయన నిజంగా ఏమై ఉన్నాడు అన్నటువంటి విషయాలను ఈరోజు ధ్యానించాలని ఆశిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 13 వచనాలలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు తాబోర్ అనే కొండపైన ఆయన రూపాంతరం చెందినటువంటి అనుభవాన్ని, మరి ఆయన మహిమలో ఆయన కనిపించిన విధానాన్ని కొంత ధ్యానించాలని ఆశిస్తున్నాను. ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్ ఆన్ మౌంట్ టాబోర్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ the transfiguration of Jesus, an event described in New Testament when Jesus is transfigured and became radiant in glory upon a mountain. It is Mount Tabor. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కొండపైన తన అంతరంగ శిష్యులతో కలిసి మరి తాబోరు అనే కొండపైన ఆయన రూపాంతరం చెందడం అనేటువంటిది మరి బైబిల్లో నూతన నిబంధనలో అద్భుతమైనటువంటి విషయము. దీని గురించి మరి సినాప్టిక్ గాస్పల్స్లో అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో కూడా 3 సువార్తలలో కూడా మరి ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని గురించి సువార్తికులు రాయడం జరిగింది. అయితే మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 2 నుంచి 13వ వచనాలలో వాటిని నేను ధ్యానించాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ ది అకేషన్ అండ్ ద సెకండ్ ఆఫ్ పీటర్స్ ఆల్సో రెఫర్స్ టు ఇట్. అయితే పేతురు గారు తన 2వ పత్రికలో కూడా మరి 1వ అధ్యాయం 16 నుంచి 18వ వచనాల్లో కూడా యేసు ప్రభు యొక్క రూపాంతర అనుభవాన్ని, తాను చూసినటువంటి విషయాన్ని మరి రాసినట్లు మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మొట్టమొదటిగా జీసస్ ఇన్ హిజ్ రేడియంట్ గ్లోరీ. ప్రియులారా, ఇక్కడ చెప్పేదేమంటే దేదీప్యమానమైన మహిమలో యేసుక్రీస్తు యొక్క రూపం. దేదీప్యమాన మహిమలో యేసుక్రీస్తు యొక్క రూపం. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ భూలోకంలో జీవించినప్పుడు 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. మానవుడుగా మరి తన శిష్యులతో కలిసి ఆహారము భుజించాడు, నీళ్లు త్రాగాడు, ఆకలిగా ఉన్నాడు, దప్పిగా ఉన్నాడు. శిష్యులతో కలిసి దేవుని రాజ్యాన్ని గురించి మరి బోధనలను ఎన్నో చేశాడు. ప్రియులారా, మరి ఆమె మరియమ్మ పుత్రుడు మరి అని పిలువబడ్డాడు. మరియమ్మ పుత్రుడే. మరి ఆయన శరీరధారిగా మరి 33.5 సంవత్సరాలు భూలోక పరిచర్యలో చేస్తున్నప్పుడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకున్నటకు మరి వచ్చానని కూడా ఆయన చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి ఆలోచించినప్పుడు యేసుప్రభు వారు మరి ఆయన భూలోకంలో మనుష్య కుమారుడుగా అనగా సంపూర్ణ మానవుడిగా ఉన్నట్లు మనం చూడగలం. ప్రియులారా, అయితే ఈ యొక్క అంతరంగ శిష్యులతో కలిసి యొక్క తాబోరు అనేటటువంటి కొండపైన వెళ్ళినప్పుడు మరి అంతరంగ శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులు కూడా యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు యొక్క రూపము మరి దేదీప్యమానంగా ఆయన ముఖం వెలిగింది. ఆయన వస్త్రములు మిగుల తెల్లనివాయను. మరి అదే సందర్భంలో ఆయన ఒక మహిమాన్వితుడైనటువంటి దేవుడుగా మరి
వారికి ప్రత్యక్షం కావడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి అంతేకాకుండా ఆ యొక్క రూపాంతర అనుభవంలో మరి అక్కడ మోషే మరి ఏలియాల అనేటటువంటి ప్రవక్తలు కూడా యేసుక్రీస్తుతో పాటు కనిపించినట్లు మనము ఈ యొక్క 3 సువార్తలలో చూడగలం. ఇక్కడ రూపాంతరం అనేటువంటిది చాలా మరి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకనగా ఆయన కేవలము మరియమ్మ పుత్రుడు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత పుట్టినటువంటి సోదరులు కూడా ఉన్నారు కాబట్టి వారి బంధువులు కూడా ఏమనుకున్నారంటే ఈయన ఒక మానవుడే, మనుష్య కుమారుడే అని వారు భావించారు కూడా. కానీ యేసు ప్రభు వారు ఈ యొక్క రూపాంతర కొండపైన తన యొక్క మహిమాన్వితమైనటువంటి రూపాన్ని మరి ప్రత్యక్షపరచడం ద్వారా మరి ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ రూపాంతర అనుభవాన్ని గురించి మూల భాషలో కెయినో గ్రీక్ లో మెటామార్ఫతి అనగా ఈ వాజ్ ట్రాన్స్ఫిగర్డ్ అనగా ఆయన రూపాంతరం చెందాడు అనే మాటను మరి మూల భాషలో గ్రీక్ భాషలో మెటామార్ఫతి అనే పదాన్ని వాడడం జరిగింది. ప్రియులారా, నిజానికి ఇక్కడ యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి మానవుడు అయినప్పటికీ మరి ఆయన సంపూర్ణంగా మహిమాన్వితుడైనటువంటి దేవుడుగా మరి మహిమలో మహారాజుగా ఆయన ప్రత్యక్షమైనట్లు మనం చూడగలం. ఇక్కడ మరో విషయం ఆలోచిస్తే మరి ఆయన మహిమాన్వితుడు దేవకుమారుడు అని చెప్పడానికి ఎహెచ్కేల్ గ్రంథంలో కూడా చూస్తే మరి ఒక నీలకాంతమయమైన ఒక సింహాసనం అక్కడ కనిపించింది. ఆ సింహాసనంపై నరస్వరూపు యగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎహెచ్కేలు 1:26లో. కాబట్టి ఎహెచ్కేలు ప్రవక్తకు మరి సింహాసనాసీనుడైనటువంటి ఒక వ్యక్తి నరస్వరూపంలో ఉన్నటువంటి వాడు మరి సింహాసనం పైన ఆసీనుడై ఉన్నట్లు మనం చూడగలం ప్రియులారా. కాబట్టి మరి ప్రకటన గ్రంథంలో కూడా ఆయన అగ్ని స్వరూపంలాగా కనపడి తేజోమయుడిగా కనపడినట్లు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆయన నేత్రంలో జ్వాలలుగా, కంఠధ్వని విస్తారమైన జలపాతముగా, ప్రకాశించుచున్న సూర్యుని తేజస్సు వలె మరి మహిమా స్వరూపిగా ప్రకటన గ్రంథంలో మరి 1వ అధ్యాయం 14-16 వచనాలను మనం చూస్తాం. చెప్పేదేమంటే నిజానికి చాలామందికి లోకంలో యేసుక్రీస్తు అనగా ఒక మానవుడు, మరియమ్మ పుత్రుడు అని మాత్రమే భావిస్తారు. కానీ ఆయన ఈ లోకంలో మరి మానవుడుగా జన్మించితేనే తప్ప మానవులకు రక్షణ అనేటువంటి జరగదు. ఆయన శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి పాప పరిహారం చేయాలి. కాబట్టి మరి మానవుడుగా ఆయన శరీర రూపు దాల్చి మరి కన్యక మరియమ్మ గర్భంలో జన్మించి 33.5 సంవత్సరాలు మరి సామాన్య మానవుడిగా జీవించినట్లుగా మనం చూస్తాం. కానీ ఆయన స్వయాన దేవుని కుమారుడు, మహిమా స్వరూపి అని మనం దీని ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఒక విషయాన్ని మళ్ళా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఈ యొక్క రూపాంతర అనుభవంలో మరి యేసు ప్రభు మహిమా స్వరూపంతో పాటు అక్కడ 2 ప్రవక్తలు కనిపించారు. ఈ యొక్క ప్రవక్తలు మరి ఒకరు మోషే ప్రవక్త, మరి రెండవరు ఏలియా ప్రవక్త. నిజానికి ఆ యొక్క టాబోరు కొండపైన మరి 3 శిష్యులు, అంతరంగ శిష్యులు అంటారు వీళ్ళని. ఆ యొక్క అంతరంగ శిష్యులు పేతురు, యాకోబు, యోహాన్లకు మరి యేసుక్రీస్తుతో పాటు మోషే, ఏలియాలు కనిపించారట. నిజానికి ఈ యొక్క మోషే గారు గురించి మనం ఆలోచిస్తే మరి మోషే పాత నిబంధన ప్రవక్త, పాత నిబంధన ప్రవక్తలకు ఆయన ప్రతినిధి అని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మరి హెబ్రీయులను బానిసత్వంలో ఉన్నటువంటి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి మరికి దేవుడు మోషేను వాడుకున్న సాధనమై ఉంటున్నాడు. మరి అనేక సూచక్రియలు, మహత్కార్యములు ఐగుప్తు దేశంలోనూ
ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఉన్న ప్రాంతంలో కూడా మోషే దేవుని ఆదేశాల మేరకు 10 సూచక్రియలు మహత్కార్యాలు మరి దేవుని ద్వారా మరి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మరి పిలువబడిన వాడుగా కూడా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మరి మోషే ప్రవక్త మరి కనిపించడము జరిగింది. మరి రెండవదిగా ఏలియా ప్రవక్త కూడా అక్కడ కనిపించాడు. మరి ఏలియా ప్రవక్త మరి మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 37, 38, 39 వచనాల్లో చూస్తే మరి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా కోసం నిలబడినటువంటి ఒక బలమైన ప్రవక్త. మరి హి వాజ్ కాల్డ్ టు బి ఎ ప్రాఫెట్ ఆఫ్ ఫైర్. ఎందుకనగా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనులు, రాజుల కాలంలో జీవిస్తున్నటువంటి జనులు మరి బయలుదేవతను పూజిస్తున్నప్పుడు, మరి కొందరు ఇశ్రాయేలీయులు యెహోవాను దేవునిగా పూజిస్తున్నప్పుడు ఆయన ప్రవక్తలలో ఒక్కడే ప్రవక్తగా ఉండి మరి 450 ప్రవక్తలను సవాలు చేసి యెహోవా దేవుడా బయలుదేవుడా నిరూపిద్దామని మరి నిలబడినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త. మరి అప్పుడు మొదటి దినవృత్తాంత గ్రంథంలో 18వ అధ్యాయంలో చూస్తే మరి ఒక దహన బలిపీఠాన్ని కట్టి వాటిని 12 గోత్రాలకు సరిపోయినట్లుగా రాళ్లను అమర్చిన తర్వాత ఒక ఎద్దును వధించి మరి ఆ యొక్క బలిపీఠం మీద ఉంచి మరి దానిపైన మరి నీళ్లను కూడా పోసి కందకము నిండునట్లుగా నీళ్లను పోసినప్పుడు ఆ విధంగా జరిగిన తర్వాత ఏలియా గారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రార్థించినప్పుడు మరి ఆకాశం నుండి అగ్ని దిగి ఆ యొక్క దహన బలిని ఆ యొక్క ఎద్దు యొక్క మాంసాన్ని దహించినట్లు ఆ అర్పణను అంగీకరించినట్టు మనం చూడగలం. అప్పుడు అక్కడి జనులందరికీ అంతా కూడా యెహోవా దేవుడు యెహోవా దేవుడని చెప్పడం జరిగింది. అలాంటి ప్రవక్త నిజానికి మోషే ప్రవక్త గారు మరి కానాను దేశంలో ప్రవేశించక ముందే మరణించినటువంటి వాడు. అయితే ఏలియా ప్రవక్త గారు అసలు మరణాన్నే చూడకుండా మరి అగ్నిరథాలు ఆయనను మేఘం మీద కొనిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలం. అయితే వాళ్ళు మరీ బ్రతికి రావడం చాలా అద్భుతమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. క్రైస్తవులు చెప్తున్నట్లుగా పునరుద్ధానం అనేటువంటిది ఉందని, చనిపోయిన వారు తిరిగి లేస్తారనేటువంటి దానికి మరి ఇది ఒక మోషే ఏలియాలు కనిపించడము మరి ఒక గొప్ప సూచన అని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఇక్కడ చెప్పేదేమంటే మరి రూపాంతర అనుభవంలో యేసుక్రీస్తు ప్రభువారు మహిమలో దేదీప్యమాన వెలుగులో ప్రకాశించాడు, కనిపించాడు. మరి ఈ యొక్క మోషే ఏలియాలు కనిపించారు. మరి ఈ విధంగా కనిపించినప్పుడు మరి చూసినటువంటి యొక్క శిష్యులు బహుధన్యులని నేను భావిస్తున్నాను. ఎందుకనగా ఆయనను మరి దేవునిని మరి ప్రవక్తలను ఒకేసారి కన్నులారా చూడగలిగినటువంటి ధన్యత మరి అంతరంగ శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులకు దక్కిందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ ది ట్రాన్స్ఫిగరేషన్ ఆల్సో ఎకోస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్ యాజ్ ఇన్ Matthew 22:32 that God is not the God of the dead but of the living. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ యొక్క రూపాంతర కొండలో జరిగినటువంటి అనుభవము యేసుక్రీస్తు బోధించిన ప్రకారము ఆయన మృతులకు దేవుడు కాదు కానీ సజీవులకే దేవుడు. అనగా పాపములలో అపరాధములలో చచ్చిపోయినటువంటి వారికి ఆయన దేవుడు కాదు కానీ పాప క్షమాపణ పొంది తిరిగి లేయబోయే వారికి ఆయన దేవుడుగా ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ఆ యొక్క పునరుద్ధానం అనేటువంటిది ఉంది అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. నిజానికి మరి పునరుద్ధానము లేకపోతే మరి కేవలం 60 ఏళ్ళు 70 ఏళ్ళు లేదా 100 సంవత్సరాల కోసమే ఈ క్రైస్తవ జీవితం అయితే
యేసుప్రభుని నమ్ముకోవడం అనవసరం. ఎందుకనగా ఆయన మానవుల జన్మ కర్మ పాపముల కోసం చనిపోయి మృత్యుంజయి తిరిగి లేచినట్లే ఆయన భక్తులు తిరిగి లేస్తారు, ఆయన రాకడలో ఎత్తబడతారు అనేటటువంటిదే మరి క్రైస్తవ విశ్వాసము అని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అప్పుడు పేతురు గారు ఈ యొక్క మోషే ఏలియాలను చూసినప్పుడు, యేసు ప్రభువును మహిమలో మరి దేదీప్యమానంగా వెలుగుతున్న మహారాజును చూసినప్పుడు, మహిమాన్వితుడిని చూసినప్పుడు పేతురు ఏమంటారంటే, ప్రభువా మీకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, మరియు మోషేకు ఒకటి 3 పర్ణశాలలు కడతాను ప్రభువా అని ఆ యొక్క పేతురు అంటాడు. నిజానికి ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియక ఏం మాట్లాడినట్లు వాక్యంలో రాయబడింది. అయితే దానికి మనం ఒక వివరణ ఇవ్వచ్చు. ఏమంటే, మరి పేతురు యూదులలోంచి వచ్చినవాడు కాబట్టి మరి హెబ్రీయుల యొక్క అరణ్య యాత్రలో మరి వారికి దేవుడు రాత్రి అగ్నిస్తంభంలోను మేఘస్తంభంలో నుండి నడిపిస్తున్నప్పుడు ఆ మేఘం ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆగినప్పుడు వాళ్ళు డేరాలు వేసుకొని మరి అందులో నివసించి మరలా ఆ యొక్క మేఘం ప్రయాణమైనప్పుడు వాళ్ళు పయనించేవారనమాట. కాబట్టి దాన్ని గుర్తు చేసుకొని పేతురు గారు పర్ణశాలలు మరి 3కి 3 వేద్దామా ప్రభువా అని అన్నట్లు మనం చూడగలం. అయితే కాబట్టి మరి దీంట్లో ఒక ఆధ్యాత్మిక సత్యం ఏమంటే, మానవ జీవితం అనేటువంటిది మరి పర్మనెంట్, ఈ లోకంలో జీవించేది పర్మనెంట్గా జీవించేది కాదు. కానీ శాశ్వతమైన జీవితం కోసము మనం కూడా ఒక ప్రయాణంలో ఉన్నామని, అది విశ్వాస యాత్ర అని, అది యేసుక్రీస్తుతో మనం పయనిస్తే మరి మంచి తీరానికి చేరుతుందని, మరి మోక్షరాజ్యానికి చేరుతుందని మనము విశ్వసించవలసిన వారమైంటున్నాం. అక్కడ మరి ఈ సంఘటనలో మరి యేసు ప్రభు కనిపించినప్పుడు అక్కడ ఒక స్వరం వినిపిస్తుంది. ఎ వాయిస్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్, దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్, హియర్ హిమ్. మార్కు సువార్త 9:7. కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ యొక్క ఆకాశంలో నుంచి వినిపించిందట. నిజానికి క్రీస్తు ప్రియమైన వారలారా, నిజానికి అక్కడ పరలోకం ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అనే మాట మరి పరలోకం నుంచి వచ్చినట్లు మనము గ్రహించాల్సినటువంటి వారమైంటున్నాం. నిజానికి రూపాంతరం అనేటువంటిది రియల్గా అర్థం చేసుకోవడము కష్టమైన విషయమే, కానీ మరి అది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మరి చూపిస్తుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ ది థియాలజీ ఆఫ్ ద ట్రాన్స్ఫిగరేషన్ రిసీవ్డ్ ది అటెన్షన్ ఆఫ్ ద చర్చ్ ఫాదర్స్ ఫ్రమ్ ద ఎర్లియర్ టైమ్స్. In the 2nd century, Irenaeus was fascinated by the transfiguration and wrote. ఆ యొక్క రూపాంతర అనుభవం గురించి ఇరేనియస్ అనేటటువంటి వాడు 2వ శతాబ్దములో ఉన్నటువంటి ఒక చర్చ్ పాద్రి గారు ఏమన్నారంటే, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ ట్రూలీ హ్యూమన్ లైఫ్ ఈజ్ ది విజన్ ఆఫ్ గాడ్. ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ alive human being and a truly human life is the vision of God. ఇక్కడ దీని అర్థం ఏమంటే, ఇరేనియస్ గారు చెప్పిన 2వ శతాబ్దము చెందినటువంటి పాద్రి గారు చెప్పిన విషయం ఏమంటే, మహిమాన్వితుడైన దేవుడు మానవుల పట్ల ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నిజానికి రూపాంతరం అన్నప్పుడు మరి శరీరధారిగా ఉండి సంపూర్ణ మానవునిగా ఉన్నటువంటి యేసు ప్రభువారు సంపూర్ణ దేవుడుగా దేదీప్యమానమైన వెలుగుతో ప్రకాశించడము, ఆయన బట్టలు తెల్లనివై మరి ఒక దైవత్వపు యొక్క రూపు అక్కడ కనిపించినట్లు మనం చూడగలం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మనము యేసుక్రీస్తు గురించి మనం ఏమనుకుంటున్నాం? నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు
గురించి చెప్పబడింది ఏమంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అనగా what was the previous status of Jesus Christ? He was at the Father, he was one with God. మరి అలాంటి దేవునితో ఉన్నటువంటి వాడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా అనగా యేసుక్రీస్తుగా మన మధ్య ఈ లోకంలో నివసించెను. కాబట్టి ఆయన నిజానికి శరీరధారిగా వచ్చాడు. అయినప్పటికీ ఆయన మహిమలో దేవుని కుమారుడు అనే విషయాన్ని మనము హృదయంలో భద్రం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మరి పేతురు గారు మరి ది ఐ విట్నెస్, ద పీటర్ టెస్టిమోనీ, పేతురు గారు చెప్పినటువంటి సాక్ష్యం ఏమంటే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల్లో చూస్తే ఆయన పలికిన మాటలు, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై మైతిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దమును ఆకాశం నుండి రాగా వింటిమి. ఇక్కడ క్రీస్తునందు ప్రియమైన వారు పేతురు గారు చెప్పిన మాట, అంటే పేతురు గారు 2 పత్రికలు రాశారు. ఆ 2వ పత్రికలో ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని మరలా గుర్తు చేసుకొని ఆయన రాయడం జరిగింది. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచితిమే. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యాజెస్టీ, ఈజ్ గాడ్ ఆఫ్ మ్యాజెస్టీ. అందుకే ఆ యొక్క మహత్యాన్నే మనుషులు మనం ఆరాధిస్తారు. కాబట్టి ఆ మహత్యాన్ని మేము కన్నులారా చూచినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు అనేటువంటి మాట విన్నాము. ఆయన యందు ఆనందించుచున్నాను అనేటువంటి శబ్దము, ఆయన మాట వినడనే శబ్దం మేము విన్నామని మరి పేతురు భక్తుడు కూడా మరలా తన పత్రికలో చెప్పడం జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఇక్కడ ఐ విట్నెస్ ఆఫ్ పీటర్, ఇక్కడ పీటర్ వాజ్ అన్ ఐ విట్నెస్ ఆఫ్ ద గ్లోరియస్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి ఆ మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రూపాన్ని చూసినటువంటి పేతురు, యాకోబు, యోహానులు ధన్యులు ప్రియులారా. అయితే ఇక్కడ దీన్ని రెండింటిని బట్టి మరి యేసుక్రీస్తు మహిమలో కనిపించడము, ఆ యొక్క ప్రవక్తలు కనిపించడం అనేటువంటిది, మరి పునరుద్ధానం ఉందనడానికి, మరి చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారని, మరలా మహిమలో కనిపిస్తారని దానికి గుర్తుగా మరి ఒక ఏలియా, మరి మోషే ప్రవక్తలు కనపడ్డారు. ఇక్కడ ఏలియా గురించి కూడా ఇంకొక విషయం చెప్పాలి. మరి ఏలియా ఆ యొక్క ఆత్మ కలిగినటువంటి వాడే బాప్తిస్మమిచ్చు యోహాను, లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు గురించి చెప్పినవాడు. అనగా ఏలియా ఆత్మ ఈ యొక్క బాప్తిస్మమిచ్చు యోహానులో ఉందని మరి నూతన నిబంధనలో వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చాడు ప్రియులారా. అనగా మరణించినటువంటి మనుషులు మరలా జీవిస్తారు, మరలా ఆయన యొక్క నిత్య రాజ్యంలో, నిత్యత్వంలో ఆయన భక్తులైన వారు, సేవకులైన వారు, ఆయనను ప్రేమించి ఆయన కృప పొందిన ప్రతి ఒక్కరూ ఆయన వాక్య వెలుగులో జీవించిన వారందరూ ఉంటారనేటువంటిది మరి సత్యమని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మరి ఈ యొక్క రూపాంతరము అనేటువంటిది ఒక టఫ్ సబ్జెక్ట్. నిజానికి మనుషులు కూడా, విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా మనము యేసుక్రీస్తు యొక్క స్వరూపములోనికి మార్చబడుతున్నాం. ఒక వాక్యం ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ఆయన మన దీన శరీరములను తన సమరూపం గల మహిమ శరీరములుగా మార్చునని రాయబడింది. నిజానికి ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్స్ లైవ్స్ టు బీ ఇంటు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
అంటే మానవులు విశ్వాసులైన వారు ఆయన నమ్మిన తర్వాత ఆయన వాక్య వెలుగులో జీవిస్తూ యేసుక్రీస్తు యొక్క రూపంలోకి మనం మార్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఏదో ఒక నెలనో సంవత్సరమో 10 సంవత్సరాలు కాకపోవచ్చు, ఇంకా ఎక్కువ సంవత్సరాల జీవితకాలమే కావచ్చు, కానీ ఆయన స్వరూపంలోనికి మార్చబడడం అనేటువంటి దేవుని యొక్క చిత్తమని, మన గుణలక్షణాలలో అలాంటి యేసుక్రీస్తు యొక్క మార్పు, యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ టు బి చేంజ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నిజానికి విశ్వాస జీవితంలో ప్రతి క్రైస్తవుని యొక్క మరి పరలోక రాజ్యంలో చేరడానికి ముందు ఉండేటటువంటి ఒక లక్ష్యము ఏమంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడడం. కాబట్టి దేవుడు మరి పాపి అయిన మానవుని రక్షించి పరిశుద్ధులుగా మార్చి మనలోని లోపాలను, బలహీనతలను, సమస్యలను, మరి సాతాను సంబంధమైన క్రియలను లయం చేసి ఆయన కుమారుని స్వరూపంలో మార్చిన తర్వాత ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటాడని మీతో మనవి చేస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రియమైన వారలారా, మరి యొక్క రూపాంతర అనుభవం మరి మన జీవితంలో ఉన్నదా? నిజానికి మనం పరిశుద్ధమును, అనుకూలమును, సజీవ యాగముగా మనం యేసుక్రీస్తుకు సమర్పించుకుంటేనే అది సాధ్యమవుతుంది. దాన్నే మనసు మారి రూపాంతరం ఒకటి అంటారు. ఆ తర్వాత మన ఆత్మీయ జీవితంలో బలహీనతలను, లోపాలను తొలగించి చివరిగా యేసుక్రీస్తు యొక్క సమరూపంలోకి మార్చబడమే మరి క్రైస్తవ విశ్వాసం యొక్క జీవితం యొక్క లక్ష్యమని, ఆ తర్వాత పరలోకంలో ప్రవేశించడమే మరి దేవుని యొక్క ఉద్దేశమని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మరి అలాంటి కృపను, అలాంటి వెలుగును, అలాంటి నడిపింపును, అలాంటి మార్పును పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న వారందరి హృదయంలో దయచేయునుగాక. ప్రార్థిస్తున్నాం. మా స్తుతి కారణభూతుడమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. మీ పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. రాజువైన నా దేవ, మేము ఘనపరచుదను, మీ నామము నిత్యము సన్నిధించేదను. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తాబోర్ కొండపైన రూపాంతరం చెందినటువంటి అనుభవాన్ని మా దృష్టికి దేవా, వింటున్న వారి దృష్టిలోకి తీసుకుని వచ్చినందుకు, వాటిలోని సంగతులను మేము గ్రహించడానికి, ప్రకటించడానికి ప్రయత్నించితిమి ప్రభా. మీరే ఈ సత్యవాక్యాన్ని మా హృదయాలలో, మా ప్రజల హృదయాలలో, వింటున్న అందరి హృదయాలలో బహుగా ఫలింపచేయమని దేవ, మీ దైవత్వ మూర్తిమత్వానికి మేము ఆకర్షించబడి ఉన్నాము. అనేకులు ప్రపంచంలో ఆకర్షింపబడుతున్నారు. మరి యేసుక్రీస్తు యొక్క స్వరూప స్వభావంలోకి మమ్మల్ని, మా ప్రజలను మార్చి సర్వసత్యంలో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.